పెళ్లి కళవచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలోగలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, పద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, జంటపడు వేళయింది ఆజా ఆజా. పెళ్లికల వచ్చేసిందే బాలా బాలా బాలా. పాలా పాలా కాదు. నీకో విషయం తెలుసా? పెళ్ళెప్పుడు అని అందరూ నన్ను గెద్దలా గుచ్చుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకే తెలుసు. నిజంగా చెల్లె ఫస్ట్ టైం వింటున్నా తెలుసా? ఏంటి? ఓ గద్దొచ్చి ఒక ఎద్దును పొడవడం అనేది. అంటే ఉంటే నా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు? పట్టించుకోవాలి. ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పు, పెళ్లి చేసుకుందు వీళ్ళని చూడు వాళ్ళని చూడు, నాళ్ళని చూస్తే ఉన్న మూడు ఉత్సాహం పోతుందంట. పోతుంది. నువ్వు నన్ను అన్నయ్య అన్నావు, లాస్ట్ ఎపిసోడ్ లో రాఖీ కూడా కట్టినావు, కాబట్టి ఇది నా బాధ్యత. పక్కనా? ఎస్, అంటే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఇవన్నిటికీ ఆన్సర్ ఈ రోజు మన థీమ్ ఫ్యామిలీ నంబర్ 1 లో. ఫైనల్లీ నాకు పెళ్లి. ఎస్, సో టుడే అరే మీకు హాయ్ కూడా చెప్పలేదు కదా, అటు జరుగు. Hi, hello and welcome to Hats and Curd presents Family Number 1, co-presented by Triplex Detergent Cake and Washing Powder, Techno Paints Rangular Right Choice, Cosmetic Partner Dazzler Return Way to Stardom, Comfort Partner Ramesh Lungi's Vari Royal Touch Collection, co-powered by 49 Ante Santanam Santosham, Vijay Lakshmi Deer Minipagullu, Special Partner Priya Gold Refined Sunflower Oil. పాన్ ఇండియా సినిమాలు చూశారు, పాన్ ఇండియా సినిమాల గురించి విన్నారు. ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ టెలివిజన్ పాన్ ఇండియా టీవీ షో జరగబోతుంది. అంటే మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ ని ఇక్కడికి తీసుకొచ్చారు మా ఈ 8 బ్యూటిఫుల్ కపుల్స్. లెట్స్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ సెలబ్రిటీ ఫ్యామిలీ. నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం, నల్లనైన ముంగురులే అల్లరే పాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. సింగారి కోరి సింగారి కోరి చిన్నాడు సుందరంగా, జుమన పట్ట చమ చమ చమాకి చమ, అందర పట్ట చమ చమ చమాకి చమ, జుమన పట్ట చమ చమ చమాకి చమ. గురుని నాచు విరాధిని, గురుని రాజా విరాధిని, నీతోనే నేను ఉండిపోనా, ఎందాక నువ్వు వెళ్ళాలి అందాక నేను హాయిగా సాగనా.
జీంకారి ఇంటి సొగసా నేను నా ఫ్రెండ్స్ తో అంటే పిల్లల గ్యాంగ్ తో కూర్చొని డిన్నర్ చేసేటప్పుడు అంత బాగుంది అన్న షో, అంత బాగుంది, ఫ్యామిలీ #1, వావ్ సూపర్, అది ఇది అన్నారు. కానీ వాళ్ళకు ఒక బాధ, అది ఏంటి అని నేను అడిగితే వాళ్ళు చెప్పారు, మా పేరెంట్స్ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదో అర్థం కాలేదు అన్నారు పిల్లలందరూ. సో అప్పుడు ఎస్ ఇట్ ఇస్ వెరీ అంటే అదొక డీప్ ఇమోషన్, అది వాళ్ళలో ఉండిపోతుంది, అది పెద్దగైతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ప్లాన్ చేశా. ఆ ప్లానింగే ఈ ఎపిసోడ్. ఈ రోజు మనం జరగబోయే టీం మా అమ్మ నాన్నకి పెళ్ళంట. సో రితేష్ భాయ్, పెళ్ళంటే మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్? చాలా పెద్ద స్టోరీ. నేను స్టార్ట్ చేస్తే మరి అందరు పడుకుంటారు. ఏ పర్లేదు చెప్పు, నాకు తెలుసుకోవాలనుంది చెప్పు. నీకు అవుదు చెప్పారుగా. మీ పెళ్లి చూపులు అయ్యాయా? పెళ్లి చూపులు అవలా. పెళ్లి చూపులు అవ్వలేదు. పెళ్లి కార్డ్స్ ప్రింట్ అయ్యాయా మీద? అయ్యాయి. ఏమని ఉండే దాని మీద? పెళ్లి చేసుకోనే ఉంది. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఉందా? ఆ. రితేష్ భాయ్ ఇలా కన్ఫ్యూజింగ్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న కపుల్స్ అందరికి పెళ్లి జరిగితే ఫస్ట్ పెళ్లి కార్డ్స్ ఇవ్వాలి కదా. అవును. మీ పిల్లలు ఆ పెళ్లి కార్డ్ ని డిజైన్ చేసి ఏమైనా రాసి ఉంటే ఎలా ఉంది అది తెలుసుకుందాం. సో ఫస్ట్ పెళ్లి కార్డ్ వస్తుంది, దగ్గరుండి అయాన్స్ రాపిచ్చాడు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, కావున గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని నమ్మిన తెంగరబుచ్చి వధువు విష్ణుప్రియ. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ రింగ్ హెయిర్ కి గోరింటాకు పండిన పండకపోయినా రాసి పెట్టిన అమ్మాయే వస్తుందని నమ్మిన బుల్లోడు వరుడు సిద్ధు యూనివర్సల్ బావా నిచ్చి వివాహం చేయడానికి పెద్దలు అయాన్స్ నిశ్చయించారు. కావున ఫ్యామిలీ అందరూ విచ్చేసి మ్యారేజ్ ఆల్బమ్ కోసం ఫోటో దిగవలసిందిగా మా మనవి. విష్ణుప్రియ ముఖ్య గమనిక, రీల్స్ చేసి సిద్ధు విష్ణుని ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆహ్వానిస్తున్న పెళ్లి పెద్దలు అయాన్స్ మరియు తదితరులు. అయాన్స్ చాలా బాగుందిరా. వెల్కమ్. థ్యాంక్ యూ రా. వామ్మో, మీకు ఎలా అనిపించింది విష్ణు గారు? అంటే ఏదైతే యూనివర్సల్ బావా అది కరెక్ట్, రింగ్ హెయిర్ ఓకే, కానీ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ రింగ్ హెయిర్ ఏంటి? దాని తర్వాత నేను తింగర్ పుచ్చా. మీ ఆయన అడుగు. ఆయన నిజమే అంటారు. కాకపోతే అదంతా నిజమేనమ్మా. రీల్స్ అది చేసినప్పుడు సిద్ధీష్ ను ట్యాగ్ ని మాత్రం చేయాలి, ఓకే? ఇప్పుడు రెండో పెళ్లి కార్డ్ చాలా వెరైటీ ఉంటుంది, ఎందుకంటే దీనికి నేను అండ్ క్రియేటివిటీకి మారు పేరైన హరిని మేమిద్దరం కూర్చొని డిజైన్ చేసాం. చూడండి. శుభలేఖ, హరిణి గారి ఆహ్వానం. అమ్మాయి ఆఖరి ఏడుపు, అబ్బాయి ఆఖరి నవ్వు, పెళ్లి అంటారా? అదేంటి? కావున ఖాళీ లేకుండా సీరియల్ షూటింగ్లు చేసి, ఖాళీ ఉన్న ఇప్పుడు యూట్యూబ్ బ్లాగులు షూటింగ్లు చేసి అల్లరి పిల్ల వధువు మహేశ్వరి బ్రాకెట్ లో హీరో సూర్య ఫ్యాన్ గల. లోపల ఎంత కాలినా ఆ కోపాన్ని మనిషి మీద కాకుండా ఫోన్ మీద, రిమోట్ మీద, అప్పుడప్పుడు నా మీద, అదే మొగుడు మీద చూపించే అమాయకుడు వరుడు శివనాగ్. డైరెక్టర్ ఆర్జీవి ఫ్యాన్ బాయ్. ఇంకేమన్నా సన్నీ లియోన్ బాయ్ ఫ్యాన్ బాయ్ అవి కూడా రాసేయాల్సిందే. అంత స్పేస్ లేదు భయ్యా. అర్థమైంది. వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించినారు. కావున ఫ్యామిలీస్ అందరూ ఇచ్చేసి పాపం అయిపోయాడు శివ అనుకొని ఆనందించవలసిందిగా. ఆ ఓటు రావట్లేదు నోట్లకి. మహేశ్వరి ముఖ్య గమనిక, గిఫ్ట్స్ ఇస్తే అన్నిట్లో ఒక వ్లాగ్ చేయడం జరుగుతుంది. అలాగే పెళ్లిలో ఫోన్లో సెల్ఫీలు తీసుకోండి, కానీ శివ ముందు ఫోన్లు తీయొద్దు. ఆహ్వానిస్తున్న పెళ్లి పెద్దలు హరిణి మరియు అదితరులు. అదితరులు కాదు, తదితరులు. మీరిద్దరు
ఇంత క్లియర్ గా ఉన్న కార్డ్ లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్లు ప్రొనౌన్సియేషన్ మిస్టేక్లు చేశారు. మహి అతిథులు అనబోయి అతిథరులు, Correct అండి. ఇతరులు అతిథులు కలిపిస్తుంది కరెక్ట్ అంతే. కౌశల్ గారు. ఆయన ఇట్లాంటివి చెప్తాడనే షాల్ వేసుకొని కూర్చోండి ఒక మూలకి. ఆ గేమ్ వచ్చినప్పుడు ఎవడ్రా మనవాడు. మహి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇతరులు అతిథులు కలిపింది అంతే. మీరు తెలుగు అట్లా మిస్టేక్ ని సరిదిద్దుతున్నారంటే మీ కార్డ్ వస్తే మీరు ఎంత బాగా చదువుతారో సార్. నేను తెలుగు మీడియం ఆబ్వియస్లీ చదువుతాను. సూపర్. అయితే నెక్స్ట్ కార్డ్ మీదే. నేను లల్లి కూర్చొని తయారు చేశాం. ప్లీజ్. శుభలేఖ L&L వారి ఆహ్వానం పెళ్లికి. సార్ పెళ్లి నీ సార్. పెళ్లిని పెళ్లి అని ఎందుకు అంటారో తెలుసా? అది పెళ్లి కాబట్టి కావున. రియాలిటీ షోస్ కోసమే పుట్టినటువంటి పిల్లోడు. సార్ ఇట్రండి సార్, ఇట్రండి. పుట్టినటువంటి పిల్లోడే కదా. మళ్ళీ ఫ్లోలో ఏం చదువుతారని దగ్గరికి రమ్మంటున్నావు. సార్ ఇప్పుడు చదవండి సార్. రియాలిటీ షోస్ కోసమే పుట్టినటువంటి పిల్లోడు. వరుడు కౌశల్ ఆర్మీ ముఖ్య సభ్యుడు కౌశల్ కోసమే పుట్టినటువంటి పిల్ల. వధువు నీలిమ, డేటా సైన్స్ సర్టిఫైడ్ US రిటర్న్. నిచ్చి వివాహం చేయడానికి పెద్దలు L&L నిశ్చయించినారు. బిందు ప్రొడక్షన్ ఫుడ్ టెంట్ కింద ప్రొడక్షన్ ఫుడ్ నచ్చకపోతే ఆర్డర్ చేసుకుని బిల్లు కట్టవలసిందిగా విన్నపం. కట్టవలసిందిగా కౌశల్ ముఖ్య గమనిక, కానుకలు ఆన్లైన్ చేయకపోయినా పర్లేదు కానీ అమ్మాయిలు విషెస్ మాత్రం వాట్సాప్ చెయ్యొద్దు, మా ఆవిడ చూసేస్తుంది. ఆహ్వానిస్తున్న పెళ్లి పెద్దలు L&L మరియు తదితరులు. దొరికిపోయారు సార్ మీరు. మహి గురించి చెప్పి నాకు అదే వచ్చింది, తదితరులు. సో అందరి పెళ్లి కార్డు వస్తుంది. నా పెళ్లి కార్డు ఏదైనా అప్పటి నుంచి కేసుని గిచ్చుతా ఉంది మా మృదుల. మీ పెళ్లి కార్డు కోసం కదా వెయిటింగ్. శుభలేఖ శ్రేయాంశ్ గాడి ఆహ్వానం. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కావున వసపిట్టలా ఎప్పుడూ లొడలొడా వాగే మా అమ్మ వధువు మృదుల టీ లవర్ అండ్ షాపింగ్ లవర్ కి ఎప్పుడూ మౌనవ్రతంలో ఉండే మహానుభావుడైనటువంటి వరుడు కృష్ణ చైతన్య సింగర్ అండ్ స్లీపర్ ని ఇచ్చి దారుణం కట్ చేసి వివాహం చేయడానికి పెద్దలు శ్రేయాంశ్ నిశ్చయించినారు. కావున ఫ్యామిలీ నెంబర్ 1 ఫ్యామిలీస్ అందరూ ఇచ్చేసి మా నాన్న మీద జాడి పనవలసిందిగా మనవి. బిందు ప్రొడక్షన్ ఫుడ్ టెంట్ కింద. ప్రొడక్షన్ ఫుడ్ నచ్చకపోతే ఆర్డర్ చేసుకొని బిల్ కట్టవలసిందిగా విన్నపము. గమనిక, కానుకలు ఆన్లైన్ చేయవలసిందిగా ప్రదీప్తిస్తున్నాం. అదే ప్రదీప్ ఇస్తున్నాం, రవికి ఇస్తున్నాం కాదమ్మా, ప్రార్థిస్తున్నావు. ప్రార్థిస్తున్నాం. ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్విటేషన్. మృదులంగా పెళ్లికి రండి, మృదుల కేసి పెళ్లి చూడండి. ఆహ్వానిస్తున్న పెళ్లి పెద్దలు శ్రేయాంశ్ మరియు అతిథులు. అది తదితరులు. అలవాటైపోయింది అందరు చెప్తుంటే. ఇప్పుడైతే ధనరాజ్ గారి పెళ్లి ఆహ్వానం. రాజ్దీప్ గాడి ఆహ్వానం. కక్కొచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు కావున రాజ్దీప్ తండ్రి అయిన వరుడు ధనరాజ్, బుల్లితెర వెండితెర నటుడికి రాజ్దీప్ తల్లి అయిన వధువు శిరీష, సిరి ఈవెంట్స్ అధినేత నిచ్చి వివాహం చేయడానికి పెద్దలు రాజ్దీప్ ఆర్ సుకురామ్ నిశ్చయించినారు. కావున ఫ్యామిలీ నెంబర్ 1 ఫ్యామిలీస్ అందరూ ఇచ్చేసి మా అమ్మా నాన్న జంటని ఆశీర్వదించమని మనవి. విందు ప్రొడక్షన్ ఫుడ్ బ్రాకెట్ టెంట్ కింద. మందికి టెంట్ కింద పెడతారబ్బా. ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్విటేషన్. పెళ్లిలో కలుద్దాం, పెంట చేద్దాం. ఇంకా చాలా కార్డ్స్ ఉన్నాయి, అది మెల్లమెల్లగా రివీల్ చేస్తాం. కానీ ఇప్పుడైతే అందరూ అందంగా రెడీ అయ్యారు, కానీ ఒక్కరు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నారు. దట్ ఈస్ ది బ్యూటిఫుల్ మహి అండ్ ది హ్యాండ్సమ్ శివ. ఈ గెటప్ కి రీజన్ ఏంటి? అంటే ఈ లీడ్ నేను తీసుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ఎందుకు అంటే పారిపోయి ఆర్య సమాజ్ లో చేసేసుకున్నాం. ఓకే, అక్కడ మాకు ఉండేది డ్రీమ్ ఏంటంటే ఆ హోమం చుట్టూ తిరగాలి, సప్తపది అయి కావాలనుకున్నా, అక్కడ ఫుల్ఫిల్ అయింది. ఓకే. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ వీళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు కాబట్టి అత్తయ్య వాళ్ళు మళ్ళీ ఒకటే కొడుకు అని చెప్పి మళ్ళీ గ్రాండ్ గా వెడ్డింగ్ చేశారు. పెళ్లి పందిరేసి పీటలు. నైస్. సో అలా మాకు హిందూ సాంప్రదాయంలో కూడా జరిగిపోయింది పెళ్లి. సో ఇది ఏంటంటే ఒక డ్రీమ్ వెడ్డింగ్ కైండ్ ఆఫ్టర్ వాచింగ్ ఆల్ ద మూవీస్ అండ్ సిరీసెస్. మీరు ఆ బ్యూటిఫుల్ అటైర్ లో ఉన్నారు కాబట్టి మీ డ్రీమ్ ని రియాలిటీగా మారుద్దాం ఈ రోజు. ఎస్,
మీరు ఎలా అయితే కోరుకున్నారో ఆ డ్రీమ్ ఒక క్రిస్టియన్ వెడ్డింగ్ ఇక్కడ జరగబోతుంది. కెన్ వి హ్యావ్ మహి అండ్ శివ ఆన్ స్టేజ్? ఇక్కడికి వచ్చారు కాబట్టి పెళ్లిలో ముఖ్యమైన ప్రమాణాలు ఇవి విన్న తర్వాత మా హరిని ఎస్ అంటే నెక్స్ట్ ఘట్టానికి వెళ్తాం. సో లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి మీకు ప్యూర్ గా చెప్దాం అనుకుంటాను కానీ మన మధ్యన ఆ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి చెప్పలేదు. నువ్వు నన్ను నమ్మి మీ ఫ్యామిలీని ఒప్పించి నన్ను పెద్ద ఫ్యామిలీలో నన్ను తీసుకెళ్ళావు. బట్ నేను నీకు ప్రామిస్ చేసేది ఏంటి అంటే నీ అప్స్ అండ్ డౌన్స్ లో నేను ఉంటాను. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా నీ పక్కనే నేను స్టాండ్ తీసుకుంటాను. ఇన్ కేస్ అది నీ తప్పైనా కూడా నేను నీ పక్కన ఎప్పటికీ లైఫ్ లాంగ్ అలాగే ఉంటాను. సో ఓవరాల్ గా ఐ వాంట్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్ అన్నమాట. సో ఈ జన్మే కాదు జన్మలకి ఎన్ని జన్మలు అయినా కూడా అన్ని రిలీజియన్స్ లో పుట్టి అన్ని రకాల పెళ్లి చేసుకుంటూ కోరికలు అన్ని తీర్చుకుందాం. ఐ రియలీ లవ్ యూ. థ్యాంక్ యూ. మహి, ఏ కష్టం ఏ బాధ నీ వరకు రాకుండా చూసుకుంటాను. ఇప్పటివరకు అదే చేస్తూ ఉన్నాను. ఇంట్లో వాళ్ళు ఇచ్చింది కాకుండా సొంతంగా మనం ఒక ఇల్లు అనుకున్నాము. త్వరలో అది ప్లాన్ చేస్తాను. అండ్ ఆల్సో నాకు మమ్మీ, నువ్వు, హరిని ముగ్గురు ఒకటే. ముగ్గురిని అలానే చూసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా హరిణి గారికి ఈ ప్రమాణాలు నచ్చాయా? నచ్చాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం వావ్, ది రింగ్స్ ఎక్స్చేంజ్. అమ్మ నాన్న మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. లాస్ట్ గా అడిగండి, చెంకిల్ కౌంట్ చేయండి తొందరగా. నౌ యు మే కిస్ ది బ్రైడ్. Shiva, all the best. Thank you so much.
సో ఫ్యామిలీ నంబర్ 1 లో మనం మా అమ్మా నాన్నకి పెళ్ళంట థీమ్ లో పెళ్లి భోజనాలకు వచ్చేసాం. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి, మన ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ గేమ్ ని ఆడాలంటే ది బ్యూటిఫుల్ లేడీస్ అవుట్ దేర్ ప్లీజ్ కమ్. పెళ్లికి పెట్టే భోజనాలన్నీ రెడీగా ఉన్నాయి, ఆల్ వెరీ టేస్టీ. ఫస్ట్ అయితే కడుపు నిండా తినండి మీరు, దాని తర్వాత గేమ్ ఏంటో చెప్తా. యువర్ టైం స్టార్ట్. టైం అప్. ఆపేయండి. అందరు నలుగురు లేచి చేతులు కడుక్కొని మీ చైర్ వెనకాల నిల్చోండి. ఇప్పుడు అసలైన టాస్క్. ఈ టాస్క్ ఏంటో తెలియాలి అని అంటే మీరు అక్కడికి వెళ్ళాలి, మీ హస్బెండ్స్ ఇక్కడికి రావాలి. మీకు జస్ట్ 30 సెకండ్స్ టైం. ప్లేట్ చూసి ఇది మా ఆవిడ తిన్న ప్లేట్ అని కరెక్ట్ గా గెస్ చేయాలి. అలా గెస్ చేయాలి. హలో, ఇద్దరు కలిసి ఒకటే ప్లేట్ మీద దగ్గర నిల్చున్నారు. 1 2 3 4 5 ఒక్కరిక్కడ మిస్ అవ్వాలి. హరిభాయ్ ఓకేనా? టైం అప్ హోగానా? లాస్ట్ గ్రేస్ 10 సెకండ్. అటు ఒకటి మిగిలిందిరా. మిగిలింది ఏం తీసుకుంటా? మళ్ళీ మీరు ఇద్దరు ఒకటే ప్లేట్ మీద పడ్డారా? ఇక్కడే ఉన్నాయి ఫస్ట్ నుంచి. మీ ఇద్దరు ఒకటే ప్లేట్ దగ్గర అంటున్నారు కాబట్టి మీ ఆవిడ ఇలా ఎందుకు తింటుందో చెప్పండి, మీ ఆవిడ ఇలా ఎందుకు తింటుందో చెప్పండి. పెరుగులో పప్పు వేసుకునే అలవాటు మా ఆవిడకుంది కాబట్టి. ఇద్దరు ఫ్రెండ్సా? పప్పు కావాలి, పప్పుతో అన్ని కావాలి. పప్పు కావాలి, పప్పుతో అన్ని కావాలి. నువ్వెందుకు ఇక్కడ నించున్నావు? ములక్కాయలు ఒకటే తిన్నది. బాదుషా ఒకవేళ దీనికి వచ్చుంటే అది ముట్టుకోదు. కౌశలన్నా ఫిక్సా? కూర కొంచెం వేసుకుంటది, అన్నం ఎక్కువ కలుపుతుంది అనమాట. అందుకనే కూరలన్నీ చాలా మటుకు మిగిలే ఉన్నాయి అనమాట. అండ్ పచ్చడి నాకు లైఫ్ లో ఎప్పుడు వండి పెట్టలేదు, నాకు ఉండలేదు కాబట్టి తను కూడా తినదు. తనకి ఇష్టం లేకపోతే నాకు ఉండదు కాబట్టి. అబ్బా ఏమి చెప్పినావే? 50% తింటే 25% వాటర్ తాగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 75% వాటర్ తాగి ఉంది కాబట్టి ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ దిస్ అన్నమాట. ఇంత క్లియర్ పోస్ట్ మార్టం. ఇక్కడ ఒక ఐటమ్ కూడా మిగలలేదు. ఎందుకంటే నేను వదిలేసిన, మా దీపు వదిలేసిన, మా సుక్కు వదిలేసిన తీసుకెళ్ళి అక్కడికి పెట్టంగానే మొత్తం తినేస్తుంది అన్నమాట. ములక్కాయ మాత్రం ఇలాగే తింటది. ఇలా అంటే ఎలా? ములక్కాడ ఎలా తింటారు? మనం నవ్వులుతాం కదా ములక్కాయని మొత్తం, అలా కాకుండా ఇలా పెట్టి. రాజావారు ఫర్ ష్యూర్ 300 సెకండ్స్ లో ఆవిడ ఫాస్ట్ గా తినలేరు, చాలా స్లోగా తింటారు కాబట్టి ఇదే మా రాణివారు తిన్న భోజనం. మిస్టర్ మృదుల గారు, ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంది నాకు. నాకు కూడా సేమ్ కదా. ఒకటే సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? మా ఆవిడ ఒక్కతే బనానా పూర్తిగా తింటది భయ్యా అని అంటే మా ఆవిడ కూడా అబ్బా అని వెళ్ళిపోయాడు. తను ఆల్వేస్ షీఈ్ దాహం దాహం, వాటరే కావాలి, వాటర్ కావాలి, వాటర్. వాటర్ ఇట్లా తీస్తుంది, ఇలా ఇలా. తర్వాత ఈ స్వీట్ తనకు చాలా ఇష్టం, అటాక్ చేస్తుంది. సో ఇది కంప్లీట్ ఉంది, వేటిని బాగా అటాక్ చేస్తుంది. ఇంకా బనానా, బట్ బనానాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, అందుకోసం వెళ్తే నా ఆవిడ తినిందిరా నేను ఇక్కడ వచ్చేసాను. ఇంకా ఒక ఏంటంటే తింటున్నప్పుడు లడ్డు లాగా చేసి పెట్టి, అంటే పాప కోసం చేస్తుంది. సో లడ్డు ఇస్మే హే, కిస్మే లడ్డు లేదు. లడ్డు కూడా తినేస్తారే. ఫిక్సా? ఇది ఫిక్స్ 100%. అదైతే కాదు 100%. ఇది ఎందుకు ఫిక్స్? కవర్ లో చుట్టిన స్వీట్స్ అంటే మృదులాకి ఇష్టం. సో కాబట్టి అక్కడ అన్ని వదిలిపెట్టున్నాయి. సో నాలుగు కాదు. ఎందుకు కవర్లు చుట్టుంటే ఫ్రెష్ గా ఉంటదనా? ఏమో తనకు ఆ పిచ్చి. అక్కడ తినేసింది ఆ ప్లేట్ అంత నీట్ గా 100% తినదు మృదుల.
ఇక్కడే ఇద్దరు స్వాప్ అవుతే 100% రిజల్ట్. నాకు బనానా మీదే డౌట్ ఉంది. నాకు బనానా మీద డౌట్ లేదు. ఇక్కడ ఇద్దరు స్వాప్ అయితే 100% రిజల్ట్. ఆలోచించుకో భయ్యా. ఇలా ములక్కాయ తింటుందా మీ ఆవిడ? ఏ డిఫరెంట్ ఈటింగ్. ఈ ప్లానెట్ లో ఇట్లా ఎవరు తినలేదు. మళ్ళీ చెప్తున్నా 100% రిజల్ట్. నాకు తెలిసి నువ్వు అటు నువ్వు ఇటు వెళ్తే సెట్ అవుద్ది అనుకుంటున్నా. లేదు. ఓకే ఓకే. ఫైనల్ గా చెప్పినా మీరు కదలలేదు కాబట్టి ముందుగా అదే ఇక్కడైతే 100% మీరు రైట్. ఫస్ట్ ఇక్కడ విన్నర్ కరెక్ట్ గా నిల్చుంది ధనరాజ్ గారు, కంగ్రాచులేషన్. సెకండ్ విన్నర్ ఇస్ రాజా వారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇంకా చెప్తున్నా ఇద్దరు స్వాప్ అయితే 100%. మార్చుకుంటారా? కూర్చోరా? ఏం చూస్తున్నావు? ఇది వాసన చూస్తావా ఏంది ఇప్పుడు? అంటే మీ ఆవిడ వాసన కూడా వదులుతుందా ఏంటి? ఇది పర్ఫ్యూమ్ ఏంటి? అయ్యా ఈ టీమ్ లో ఇద్దరు స్వాప్ అయితే 100%. మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి నువ్వు స్మెల్ చేయి భయ్యా. వాటరే. లాస్ట్ 5 సెకండ్స్ ఇస్తున్నా, ఆలోచించుకోండి. 100% 6 కరెక్టా? అయితే మహేందర్ కూడా కరెక్ట్, ఎందుకంటే ఆ ముద్ద మృదుల 100% పెట్టదు. సో యా స్వీట్స్ ఇట్లా ఇట్లా. బట్ ది రిజల్ట్ ఇస్ Really proud of you husbands. Congratulations. పెళ్ళాం తిన్న ప్లేట్ లో మొగుడొచ్చి తింటే ఆ ప్రేమ డబుల్. అంటే నేను ఎప్పుడు అల్లోని ఇట్లా తినలేను. సో నేను తింటా, నా ఆవిడకు పెడతా. మీ ఆవిడ పెట్టింది నువ్వు తింటున్నావు, తిను. అదే దాంట్లో పెరుగు చెట్టి దాల్రే. ऑलरेडी खिचड़ी हो गया. एक बाइट खा, एक नहीं, एक बाइट. अपना प्यार सच्चा है. सुन मेरी बात सुन. मैं हाथ भी नहीं धोई हूं. खा. विदाउट वॉशिंग हैंड. ఈ ట్రెడిషన్ మన తెలుగు ఇంట్లో, తెలుగు సాంప్రదాయంలోనే ఉంది. అంటే మొగుడు తిన్న ప్లేట్ లో పెళ్ళాం తినాలి, అంటే పెళ్ళాం తిన్న ప్లేట్ లో మొగుడు తినొచ్చు. బట్ ఏదైనా మిగిలిస్తే కదా తింటాడు ఎవడైనా. మా ఫ్యామిలీ నంబర్ 1 లో ఇప్పుడు ఎంతో మందికి ఒక డ్రీమ్ వెడ్డింగ్ అనేది ఉంటుంది. చాలా మంది ఆ డ్రీమ్ వెడ్డింగ్ లో పాల్గొంటారు, అలానే చేసుకుంటారు. కొంతమందికి ఆ డ్రీమ్ లాగానే ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధనన్న, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ వెడ్డింగ్? ఇలా చేసుకోవాలి అనే డ్రీమ్ ఉందా? ఓ పెళ్లి చూపులు జరగాలి, ఆ పెళ్లి చూపులో మనం ఏదో అడగాలి సినిమా స్టైల్లో. వాళ్ళు అంత ఉంటది. అంటే మనల్ని అక్కడ రిజెక్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే, అబ్బాయిగా ముందు మన అమ్మాయిని కొన్ని క్వశ్చన్లు అడగాలి, ఇంట్లో వాళ్ళ ఫాదర్ మదర్ మాట్లాడుకోవాలి. అచ్చా, అలా చేసుకుని దాని తర్వాత అందరి సమక్షంలో పెళ్లి జరగాలి. లవ్లీ. అది జరగలేదు. అది ఓకే, తనన్న డ్రీమ్ చేశాడు కాబట్టి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసేది మనమే కాబట్టి దానికి వచ్చే కిక్కే వేరు. కాబట్టి ఇక్కడ కొంతమంది క్యారెక్టర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారన్నమాట. అది నాకు ఇంట్రెస్టింగ్ గా. ఎస్, మీ అమ్మగారు మృదుల గారు. ఓకే ఓకే. అండ్ నాన్నగారు ఆఫ్ కోర్స్ కేసీ గారు. ఓకే. సిరి గారి నాన్నగారు సిద్ధు గారు. ఓ రాజు గారు. అలానే రిలేటివ్స్ గా మీ పెద్దన్నలాగా కౌశల్ గారు వస్తారు. పూజారిగా మా ఆరిఫ్ గారు వస్తారు. ఇప్పుడు మా ధనన్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీరే చూడండి. అమ్మయ్య, పెళ్లి చూపులకి అంత సిద్ధం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. పెళ్లి కొడుకు ధనరాజు, అవునా, వాళ్ళ అమ్మగారు మృదుల, వాళ్ళ నాన్నగారు అగో కేసీ, వాళ్ళ ఫ్రెండ్స్ అండి మేమందరం. మా అన్నయ్య. నమస్తే. అమ్మా, ఎందుకు అన్నని అంత అందంగా పుట్టించి నన్ను మాత్రం ఇలాగా? ఏమ్మా ఆ రోజు ఏమైంది? అవన్నీ అడగకూడదురా నువ్వు. అందరికీ నమస్కారం అండి. అతిథి మర్యాదలు ఏమైనా తీసుకుంటారా? ఏమైనా ఇవన్నీ కాదు, పెళ్లి చూపులు మీరు ఆ బట్టలు ఎందుకున్నారు? మా సాంప్రదాయం ప్రకారం మేము ఇలా ఉన్నామండి. ఆగండి, నాకు వేరే బుకింగ్స్ ఉంది. ఫోన్ వస్తుంది.
5,000 ఫస్ట్ డిపాజిట్ 2 o'clock టైం ఇచ్చాను కదా అయ్యా, తొందరగా ఎక్కడా? పంతులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మంత్రాలు అంతే వచ్చా, లేకపోతే మంత్రాలు కూడా ఈ మంత్రం నేను ఇప్పుడు చదివితే ఎలా ఉంటుందో మీరు చూస్తారా? సరే అమ్మా, అమ్మాయిని ప్రవేశపెట్టండి. ఈ గేదెం చేస్తుందిడా? అమ్మాయి కొంచెం లావుగానే ఉంది కానీ పర్లేదు. అమ్మాయి ఆమె కాదు, నువ్వు కంగారు పడకు. చూడండి, మీరే కనిపెట్టండి. బావగారు, నేను క్లూ ఇస్తాను. అక్క అంబాసిడర్, నేను బెంజ్. అక్క పోర్టబుల్, నేను ప్లాస్మా. అది లైఫ్ బాయ్, నేను లక్స్. నేను లిరిల్. నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని నేను చీర కట్టుకుని రాలేదు. ఓసే చిన్న కూతురు, చీపురు కట్ట పెట్టి కొడతా. అసలు అక్కగా పెళ్ళవుతుంటే ఎప్పుడు నా అందమే ప్రాబ్లం. అమ్మా, ఇవన్నీ కాదు. ఆ ముగ్గురు ఇట్లా పెళ్లి కూతురు ఎవరు చెప్పండి? లక్షణంగా కనిపించే మా అమ్మాయి. లక్షణంగా ఉంది. నమస్కారం అమ్మా. అదేదో టీ అంటే ఇప్పించండి, టీ ఇప్పించండి. టీ టీ టీ. హలో హలో హలో, పంతులు గారికి ఇస్తామేంటమ్మా ముందు? ఎందుకో ఇద్దరు బిడ్డలు తల్లిలాగుందేంటి? ఇప్పుడు డౌట్ వచ్చిన తర్వాత నువ్వు టీ అలవాటే లేదా అసలు తీసుకొని మరి టీ తాగుతున్నావు? ధనరాజు, టీ చాలా బాగా పెట్టిందిరా. ఆ అమ్మాయిని ఓకే చేద్దాము. మా అమ్మాయికి ఒక డౌట్ ఉంది, తను అడుగుతుంది. ఓకే, మీరు ఒక పాట పాడండి. అంటే మా నాన్నగారు పెద్ద సింగర్ గాని. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై. నా ఫ్యామిలీ ఒకసారి దగ్గు వస్తే మొత్తం ఫ్యామిలీ అంతా వస్తుంది. మా వాడు ఏమంటున్నాడంటే మీ చేత డాన్స్ చేయించమంటున్నాడు. మీరు డాన్స్ చేస్తే ఎలా ఉంటది అని చూడాలని ఉందంట. ఒక పని మనిషే మీ ఇంట్లో ఇంత పెద్ద సాధిస్తుందండి. హలో మిస్టర్, ఐ యామ్ హర్ ఫ్రెండ్. మా వాడు పెళ్లి చేసుకోవాలంటే ఊ అంటావా పాట? నాకు తెలిసి నిజంగా వీళ్ళు గనక నాకు పెళ్లి సంబంధం అనంటే ఈ పెళ్లి అయ్యేది. మీరిద్దరు కొంచెం దూరంగా వెళ్ళి ప్రైవసీగా ఆ ముందు జీవితాలు, తర్వాత జీవితాలు, రాబోయే జీవితాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నీకు ప్రైవసీ కావాలా? వాళ్ళే ఇచ్చేటట్టున్నారమ్మా, మనం తీసుకుందాం. అండి, నా పేరు ధనరాజ్. మిమ్మల్ని చూడంగానే మా అమ్మ నాన్న ముందు చెప్తే బాగోదని ఏదేదో డ్యాన్స్ అవన్నీ ఏమన్నాను, కానీ నాకు మీరు మొదటి చూపులోనే నచ్చేశారు. మీకు నేను నచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నా గతం మీకు తెలియాలి. ఇదంతా అయిన తర్వాత వచ్చిన వాడి వాష్రూమా వీడు చూడు, నా పెళ్లి చూపుల నుంచి వాష్రూమ్ మొదలెట్టాడు. సరే, గతం గురించి తర్వాత గానీ మీ శాలరీ ఎంత? ప్రస్తుతానికి అయితే నా దగ్గర డబ్బులు లేవు. మరి ఎందుకు పెళ్లి మీకు? నా జీవితంలో ఎవరు లేరు, ఒకళ్ళు ఉండాలని. సరే, ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా? నువ్వే నా ఆస్తి, ఇంకా పాస్తులు ఎందుకు, పస్తులు ఉందాం కావాలంటే.
కొన్ని మొత్తానికి ఆస్తి లేకపోయినా మంచి మనసు ఉంది. ఆ మనసుతో గెలుచుకున్నా. ఓకే, ఒప్పుకుంటాను. అయితే మీరు యాక్సెప్ట్ చేశారుగా. ఒకసారి మా అమ్మ మా నాన్నగారిని అడిగి ఒకసారి ఇలాంటి గౌరవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి నాకు కావాలి. వెళ్ళి మీ అమ్మ నాన్న అడగండి. ఆంటీ, అబ్బాయి ఎందుకో కొంచెం బక్కగా ఉన్నట్టున్నాడు, పర్లేదా? పర్వాలేదు, మన ఇంటికి వచ్చాక ఫుల్ గా పెడదాం. నువ్వు తినట్లా? అంటే మీరేమైనా ఆలోచిస్తున్నారా? అబ్బాయి నల్లగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, అట్లాంటివి ఏమైనా వాళ్ళు ఏమన్నా అన్నారా అసలు అలాంటివి? అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. మావాడు గోల్డ్. సంబంధం ఖరారు అయిపోయింది. మరి మిగతా తతంగం కానివ్వండి. ఆయనకేం చోట అట్లా. తమరా కొంచెం దగ్గర్రా. తామరానా? మీ అమ్మాయికి అబ్బాయి ఓకే. ఒక 300 తక్కువకి వస్తాడని ఇతను తెచ్చారు మీరు కదా. ఇతను అందరూ ఓకే అన్నా కూడా ఓకేనా కాదు. 300 కాదు బావా, కొలాబరేషన్ లో పోస్ట్ పెడతాడు వచ్చాడు. పంతులు గారు, మీకు తెలియదేమో, ఇటువైపు పేరెంట్స్ నుంచి వాళ్ళ వరకు ఆ పూలు పండ్లు ఇప్పియాలండి. అవునా, రండి. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం పెళ్లి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ నంబర్ 1 లో అన్ని నంబర్ 1. సో ఇప్పుడు ధనరాజన్న పెళ్లి స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఘట్టం ఏంటో తెలుసా? పెళ్లి కొడుకుని చేయడం. పదండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్ ఎంత చక్కగా జరిగిందో ఇప్పుడు వాళ్ళిద్దరిని పెళ్లి పీటలకి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఆర్ యు ఎక్సైటెడ్? ఏం చేస్తారు మరి? తీసుకురండి పీటల మీదకి.
అందరికి ఒక డ్రీమ్ వెడ్డింగ్ ధనరాజన్న శిరీష వదిన అండ్ ఇది చూస్తుంటే ఎమోషన్స్ ఇలా తన్నుకుంటూ వస్తున్నాయి. మా అందరికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుంది. ముందుగా శిరీష గారు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఆనందం తట్టుకోలేకపోతున్నారు. మీ మాటల్లో యాక్చువల్లీ అంటే అందరికీ అన్నీ ఉన్నాయి. జ్ఞాపకం ఇది చిన్న విషయం కాదు. నాకు నవ్వుతో పాటు బాధ కూడా వస్తుంది. థ్యాంక్ యూ జీ తెలుగు, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా నాకు పెళ్లి ఫోటో లేదు, పెళ్లి వీడియో లేదు అనేది లేదు. బాంచేత నాకు పెళ్లి వీడియో ఉంది. సుక్కుని ఇట్లా పట్టుకొని ఉంటే మొత్తం బాడీ మొత్తం షివర్ అవుతుండే హ్యాపీనెస్ తోని. అంటే ఆపుకుంటున్నాడు, అమ్మ ఏడుస్తుంటే చూస్తున్నాడు, నాన్న సంతోషాన్ని చూస్తున్నాడు. ఎంతో ఉంది లోపల మాట్లాడాలి. సో ఇప్పుడు మా సుక్కు మాట్లాడతాడు. సుక్కు, పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు లేకుండా చేసుకున్నారు గుడిలో. చెప్పారు చాలా సార్లు, మనం కూడా ఒక స్థాయికి వచ్చాక చెయ్యాలని ఉండేది. నా కళ్ళతో చూడడం సో హ్యాపీ. యాజ్ అ సన్ ఇట్స్ సో హ్యాపీ. నాకే కాదు, ఇక్కడ ఇంకొక జంట ఉన్నారు, వాళ్ళు కూడా ఇంతమందితో ఇలాంటి ఒక అకేషన్ గా పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ జంట ఎవరో కాదు, లలిత్ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ మీకు కూడా ఇలాగే జరిగితే బాగుంటుందని మా జంట, మన ఫ్యామిలీ అంతా కోరుకుంటుంది. మా అందరి ఫేవరెట్ ఆరిఫ్ గారు, అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ ఆరిఫ్ గారు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. చూడడానికి మీరు ఎక్సైటెడ్ ఫ్రెండ్స్? లలిత గారు అండ్ ఆరిఫ్ గారు పెళ్లి. ఆల్రైట్, సో ఇంకో బ్యూటిఫుల్ పెళ్లిని చూడబోతున్నాం. కానీ పెళ్లి జరిగే ముందు మీ యాక్చువల్ స్టోరీ తెలుసుకుందాం, మీ లవ్ స్టోరీ. ఫస్ట్ టైం సీక్రెట్ మ్యారేజ్ కదా, వెంకటేశ్వర గుడిలో August 31st వి గాట్ మ్యారీడ్. ఏం లేదు, జస్ట్ నల్ల పూసలు అంతే. అంటే నాకు ఈ మూమెంట్ ఎప్పటి నుంచో, అంటే తెలుగు అమ్మాయిగా నాకు ఒక కళ ఉండేది చిన్నప్పటి నుంచి. మరి నా పెళ్ళిందుకు ఇలా జరగలేదు. ఇందాక ధనరాజన్య వాళ్ళ పెళ్లి చూస్తున్నప్పుడు కూడా నా పెళ్ళికి ఎందుకు ఇలా జరగలేదు, ఐ గాట్ ఎవ్రీథింగ్, మ్యారేజ్ ఎందుకు నాకు జరగలేదు అనేది ఒకటి ఉంది. బట్ అది కూడా మీరు ఏమంటారు, హార్ట్ నుంచి మీకు తెలిసిపోయి చేస్తున్నారు. ఇట్ వాస్ వెరీ సర్ప్రైజ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఆల్రైట్, సో కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం.
ఒకరేమో అటు ఒకరి ఇటు. అరుంధతి నక్షత్రం. ధనరాజ్ గారు, నేను మూవీస్ చేసేటప్పుడు ఒక 7-8 years బ్యాక్, అప్పుడు మ్యారేజ్ అది నేను ఏది అనుకోలేదు. నాతో అన్నాడు అనమాట, నేను నీ కన్యాదానం చేస్తాను, నీ పెళ్ళికి నేను ఉంటాను అని. ఎలా అన్నాడో ఎందుకు అన్నాడో నాకు తెలీదు, బట్ ఫార్చునేట్లీ యు ఆర్ ద వన్ టుడే. నువ్వేం కంగారు పడకు, నీకు నేనే కన్యాదానం చేస్తానని చెప్పాను. అది ఎందుకో మరి ఆ రోజు అన్నం తను ఇప్పుడు గుర్తు చేస్తే నాకు గుర్తుకొచ్చింది. ఇలా కన్యాదానం చేయాల్సి వచ్చింది. అంటే దేవుడు ఉన్నాడు. మా శ్రేయాంష్ ఒక మంచి పాట పాడి ఇద్దరు పెళ్లి చేసుకున్న జంటలకి డెడికేట్ చేస్తా అంటున్నాడు కాబట్టి శ్రేయాంష్, హియర్ వి గో. కానీ పెంచిన మా అమ్మకి అమ్మయ్యావుగా, నడి పెంచిన మా నాన్నకే నాన్నయ్యావుగా. ఒకడిది కన్ను ఒకడిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు, ఇది మనసుని తడిమిన క్షణము కదా. మీ ముగ్గురు కలకాలం ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మా ఫ్యామిలీ నంబర్ 1 మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. Alright, so మా ఫ్యామిలీ నంబర్ 1 లో మా అమ్మా నాన్నకి పెళ్ళంట అనే థీమ్ లో, అంటే చూడ్డానికి వీళ్ళు ఒక క్యూట్ కపుల్, ఖచ్చితంగా వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఒక సక్సెస్ఫుల్ సింగర్ అని చెప్పేసి అమ్మాయి వెంటబడి ఉండొచ్చు అని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా వాళ్ళది అరేంజ్ మ్యారేజ్. మా పెళ్ళవక ముందు నేను చాలా పెళ్లి సంబంధాలు, పెళ్లి చూపులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి తనకి నేనే ఫస్ట్ టైం. అయితే కొంచెం మనం టైం ని వెనకకి తీసుకెళ్దాం. ఛాన్స్ ఇస్తే ఒకరి కోసం ఒకరు ఎలాంటి లవ్ లెటర్లు రాస్తారు అనే క్రేజీ థాట్ వచ్చింది. మీరు కూర్చొని ఆ లవ్ లెటర్ రాయండి, మీ భావాలను ఎక్స్ప్రెస్ చేయండి, దాని తర్వాత ఆ లవ్ లెటర్ చదువుదాం. వచ్చేయండి. నాకు ఇటువంటి ప్రేమ లేఖలు రాసే అలవాటు లేదు. కేసీతో పెళ్లి అవ్వక ముందు పెళ్ళంటే అలవాటు ఉండేనా? Your time starts now. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఫస్ట్ మృదులతో స్టార్ట్ చేద్దాం. కేసీ, ఇదే నా మొదటి ప్రేమ లేఖ. నా జీవితంలో ప్రేమ మైలు రాస్తానని ఊహించలేదు. తెలిసినప్పటి నుంచి ఊహించలేదు, ఊహించనంత నిన్ను ప్రేమిస్తానని. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో ఎవరికి తెలీదు. అలా మనము ఎన్నో స్టేజ్ల మీద కలిసాము. నువ్వు ఒక సింగర్ గా, నేను ఒక యాంకర్ గా. కానీ నువ్వెప్పుడూ నాతో సరిగ్గా మాట్లాడలేదు. కానీ నేను మాత్రం చక్కటి ఇంట్రడక్షన్స్ ఇచ్చి నిన్ను పిలుస్తూ ఉండేదాన్ని. నువ్వు వచ్చేవాడివి, పాడేవాడివి, నీట్ గా వెళ్ళిపోయేవాడివి. ఎప్పటికైనా కేసీ నాతో 2 మాటలు మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడూ నువ్వు మాట్లాడలేదు. అయినా సరే నువ్వు నాకు నచ్చావు. సో పాట అలాగే మాట కలిస్తే ఇంకా బాగుంటుంది కదా అని నేను మనసులో అనుకొని ఒక ప్రేమ ఫీలింగ్ ని క్రియేట్ చేసుకున్నా. నేను నీవు పాటను ఎంత ప్రేమిస్తావో నన్ను కూడా అంతే ప్రేమిస్తావని అనుకుంటున్నాను. నువ్వు పాట ఎంత అందంగా పాడతావో నేను అంతకంటే అందంగా ఉంటానని అనుకుంటున్నాను. నీ అంత అందంగా నేను పాడలేను, కానీ నీకంటే కొంచెం అందంగానే ఉంటాను. నిన్ను ప్రేమగా చూసుకుంటా. ఒక తీయని పాట, ఒక కమ్మని మాట కలిస్తే ఆ కలయికే చూడముచ్చటగా ఉంటుందని అనిపించి ఈ రోజు ఈ వేదికలో నిన్ను చూస్తూ ఈ ఉత్తరం రాసి చదువుతున్నాను. ప్రియమైన మృదులకి, ఇది నేను నీకు రాసే మొదటి ప్రేమ లేఖ.
నాలో ఉన్న భావాలన్నింటినీ అక్షరాలుగా మార్చాలనిపిస్తోంది. తెలుగులో ఉన్న అక్షరాలు ఏవి కూడా సరిపోవు. రాయడం ఎందుకు అని నువ్వు నన్ను అడగచ్చు, కానీ చెప్పటం నాకు అసలు చేత కాదు. చెబుదామని ఎంత ట్రై చేస్తున్నా అది గొంతులోనే ఆగిపోతుంది. సరే అని లెటర్ ద్వారా చెబుదామని ప్రయత్నిస్తుంటే దానికి చెయ్యి కూడా రాయడానికి సహకరించట్లేదు. చూపుల్ని చదవగలిగే భావాన్ని వచ్చి ఉంటే నా భావం నీకు అర్థమయ్యేది. అలా కళ్ళ పెట్టి చూడు, మనిషి అంత ఫీల్ తో చెప్తున్నప్పుడు అంటే నేను మనసులో- కింద చూసి ఇట్లా ఇట్లా గంగిరెద్దులా అవుతాలా? నా ఫీలింగ్స్ అన్నింటినీ కలిపి ఒక మాటలో చెబుతా, ఐ లవ్ యూ. ఇంతకు మించి నాకు చెప్పడం రాదు, రాయడం చేత కాదు. ఇట్లు నీ కేసి. మీరు ఎప్పుడు ఇలానే లవ్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. హ్యాపీగా షష్టి పూర్తి కూడా మా ఫ్యామిలీ నంబర్ 1 లోనే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా Definitely. కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ నాన్నకు పెళ్ళంట. టీమ్ లో ఇప్పుడు నెక్స్ట్ ఒక అద్భుతమైన గేమ్ ఆడబోతున్నాం. మనం పెళ్లిలో చాలా ఫేమస్ బంతాట, అదే బంతాట ఆడుతున్నాం. లేడీస్ అందరూ ఆన్ స్టేజ్. మ్యూజిక్ ప్లే అవుతుంది, పాస్ చేస్తా ఉంటారు. మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత నేను ఒక పేరు చెప్తా. ఎక్కడైతే బాల్ ఉంటుందో అక్కడ నుంచి నేను చెప్పిన పేరుకి విసిరేయాలి. వాళ్ళు క్యాచ్ పట్టాలి. అలా బాల్ వదిలేసిన రాంగ్ పర్సన్ కి ఇచ్చిన మీరు ఎలిమినేటెడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. గుడ్ క్యాచ్. మ్యూజిక్. Oh my God. మహేశ్వరి. నీలిమ గారు. నీలిమ గారు. కౌశల్ గారు వెయిటింగ్. అదే పిలిచారండి. రండి. మ్యూజిక్ ప్లీజ్. తర్వాత వెళ్ళిపోయి ధరణి ప్రియ. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. వెరీ గుడ్. 1 2 3 4 5. విష్ణుప్రియ. లలిత గారు. రాజా వారు సేద తీరుతున్నారు. బయలుదేరండి. థ్యాంక్ యూ ధరణి ప్రియా. మ్యూజిక్. లలిత గారు. మృదుల. లలిత గారు. మృదుల. హై మృదుల. ఈ గేమ్ లో ఇద్దరు విన్నర్. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ టేక్ కేర్. బై బై. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు. సో ఇప్పుడు ధనరాజన్న పెళ్లి స్టార్ట్ అయిపోతుంది. పదండి పదండి.